అందరికీ హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో బటర్ చికెన్‌తో మీ ముందుకొస్తున్నాను. చాలా టేస్ట్‌గా ఉంటుంది. మనం రెస్టారెంట్ ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఎంత టేస్టీగా చేసుకోవచ్చు అని మీకే అనిపిస్తుంది. ఒక్కసారి ఈ వీడియో చూసుకుని ఇలా చేయండి. ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టపడి తింటారు. ఇప్పుడు వీడియో కంటిన్యూ చేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మీడియం సైజు ఉల్లిపాయలు 2, తెల్లుల్లి చిన్న సైజు తెల్లుల్లి 2, అల్లం 1 ఇంచు, గుంటూరు మిరపకాయలు ఒక 10 వేసుకోవాలి. ఈ గ్రేవీకి ఇలా చేస్తే టేస్ట్ సూపర్ అంటే అదృష్టంగా వస్తుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. గరం మసాలా చూస్తే తేజ్పత్రి 2, జాకాయ ఒక చిన్న ముక్క, జాపత్రి కొంచెం, ఏలక్కి 2, మరాఠా మొగ్గు 2, చెక్క 2 ఇంచీలు, 6 నుండి 5 మిరియాలు, లవంగాలు ఒక 4 నుండి 5, అనానస్ పెటల్స్ ఉంటుంది కదా ఒక 4 వేసుకుంటే చాలు, జీలకర్ర ఒక 1/2 టేబుల్ స్పూన్, గసగసాలు ఒక 1/2 టేబుల్ స్పూన్, ధనియా పౌడర్ లేదంటే ధనియాలు ఒక 1/2 టేబుల్ స్పూన్ తీసుకుంటే బాగుంటుంది. పౌడర్ ఉంటే ధనియాలు వేసే అవసరం లేదు. ఇప్పుడు ఇవన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా, ఇలాంటప్పుడు మనం తీసుకున్న హోల్ గరం మసాలా వేసుకోవాలండి. తేజ్పత్రి అంటే ఇంకొకసారి చెప్పేస్తున్నాను, తేజ్పత్రి, చెక్క, మిరియాలు, లవంగా, అనానస్, ఏలక్కి, మరాఠా మొగ్గు, నెక్స్ట్ వచ్చి గసగసాలు, జీలకర్ర అన్ని, ధనియా పౌడర్ లేదంటే ఇలాంటప్పుడు ధనియాలు కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. పౌడర్ ఉంటే ఓకే స్కిప్ చేయండి. ఇవన్నీ కూడా వేసిన తర్వాత లో ఫ్లేమ్కి టర్న్ చేసుకుని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసినామంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది బయటకు వస్తుంది. తర్వాత ఇందులో కొబ్బరికాయ, పచ్చి కొబ్బరికాయ ఉంటే ఒక 2 ఇంచులు వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే స్వీట్ వచ్చేస్తుంది కాబట్టి ఒక 2 ఇంచులు. నా దగ్గర కొబ్బరి తురుముంది కాబట్టి కొంచెం వేస్తాను. వేసిన తర్వాత 1 నిమిషం ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లగవడానికి వదలాలి. ఇప్పుడు మనం చికెన్ ఫ్రై చేసేద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక 3 నుండి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఇందులో ఇప్పుడు మనం తీసుకున్న చికెన్ ముక్కలు వేసుకోవాలి. ఈ రోజు నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. 500 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ కారం అంటే స్పైసీ చూసుకొని తీసుకోండి. ధనియాల పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ వేసుకుని అంతా కూడా ఆ ముక్కలకి పట్టేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ లో ఫ్లేమ్ లో చేసుకోవాలి. ఓకేనా. ఇక్కడ వచ్చేసి కాశ్మీర్ చిల్లీ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ వాడుతున్నాను. మనం చేసే బటర్ చికెన్ ఇంకా కలర్ఫుల్గా టేస్ట్గా రావాలంటే కాశ్మీర్ చిల్లీ పౌడర్ కూడా పడాలి. ఓకేనా. ఇప్పుడు వేసి అన్ని బాగా కలిపిన తర్వాత ఇందులో మనం చిన్న ముక్క బటర్ వేసినామంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం చేసే బటర్ చికెన్ ఇంకా టేస్ట్ పెరుగుతుంది. చిన్న ముక్క బటర్ క్యూబ్ వేసుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఫ్రై అవ్వడానికి వదలాలి. గుర్తుపెట్టుకోండి, మీడియం ఫ్లేమ్ పెడితే అన్ని మాడిపోతుంది. లో ఫ్లేమ్లో బటర్తో పాటు ముక్కలన్నీ ఉప్పు, కారం, మసాలాతో ఉడకడానికి వదలాలి. ఉడికిన తర్వాత ఒకసారి మళ్ళీ మూత తీసి కలిపిన తర్వాత ఇంకొకసారి మూత పెట్టి మరో 2 నిమిషాలు మనం లో ఫ్లేమ్లో ఫ్రై అవ్వడానికి వదలాలి. 2 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూడండి ఎంత ఆయిల్ అన్నీ బయటకు వచ్చిందంటే ఉప్పు, కారం, మసాలా అన్నీ మన ముక్కలకి అంటే మన చికెన్ ముక్కలకి బాగా పట్టి టేస్ట్ బాగా వస్తుంది. ఇలాగ అన్నీ ఉడికిన తర్వాత ఇప్పుడు చిన్న సైజు టమాటో, చిన్న ఉసిరికాయ సైజు అంత టమాటో వేయాలి. ఎక్కువ వేసేస్తే పులుపు వచ్చేస్తుంది, టేస్ట్ బాగోదు. ఉసిరికాయ సైజు అంత టమాటో చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. మనం ముందు మసాలాలను ఫ్రై చేసి ఉంచాం కదా, చల్లగైన తర్వాత మిక్సీ జార్కేసి కొంచెం నీరు వేసుకుని ఇలాగ మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకొని వచ్చిన తర్వాత ఆ పేస్ట్ ఇప్పుడు వేసుకోవాలి. చికెన్ ముక్కల్లో వేసి ఆ మసాలాతో పాటు ముక్కలన్నీ ములిగేలా అన్ని బాగా ఒకసారి కలుపుకోవాలి. మీరు ఇప్పుడు వీడియో చూస్తుంటే వెంటనే చికెన్ షాప్కి వెళ్ళి తెచ్చి చేయాలనిపిస్తుంది కదా, మరి ఎందుకండి లేటు, వెళ్ళి ఫస్ట్గా ఒక 1/2 కేజీ చికెన్ తెచ్చి ఈ మెథడ్లో చేయండి. సూపర్గా ఉంటుంది. ఇలా అన్నీ వేసింది కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడకడానికి వదలాలి. చూడండి మసాలాలన్నీ ఉడికిపోయి మనకి ఆ ఆయిల్ అనేది బయటకు వచ్చింది కదా, అప్పుడు మసాలాలన్నీ పచ్చిదనం లేకుండా బాగా ఉడికిపోయిందని ఇప్పుడు ఆ మిక్సీ జార్లో మసాలా ఉంటుంది కదా, మనకి గ్రేవీకి ఎంత కావాలో నీరు అంత నీరు యాడ్ చేసుకోవాలి. ఎక్కువ పల్చగా చేసుకున్నా బాగోదండి, మీడియంగా గ్రేవీ లాగా ఉంటే చాలు. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 నుండి 8 నిమిషాలు ఉడికితే చికెన్ గ్రేవీ, బటర్ చికెన్ గ్రేవీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇలాగ ఉడికిపోయింది, చాలు మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో స్ట్రైట్ కట్ చేసిన 2 పచ్చిమిరపకాయలు, 2 రెబ్బ కరివేపాకు, సన్న కట్ చేసిన కొత్తిమీర, లెమన్ జ్యూస్ కొంచెం వేసుకున్నామంటే మనం చేసే బటర్ చికెన్ ఇంకా టేస్ట్ బాగుంటుంది. లాస్ట్లో కసూరి మేతి కొంచెం వేసుకున్నామంటే ఆ ఫ్లేవర్ నేను వర్ణించలేను. మీరు చేసి తిన్నప్పుడు మీకే తెలుస్తుందండి. ఇలా చేసి ఇచ్చినారంటే ఎవరు కూడా బయటికి వెళ్ళి తినరు, ఇంట్లోనే చేసుకొని ఇవ్వమ్మా అంటారు. ఇలా మీరు ఒకసారి చేసుకుని గ్రేవీ, రాగి సంగటి, చపాతీ, దోశ, ఇడ్లీ దేంతో తిన్నా కూడా సూపర్గా ఉంటుందండి. టేస్ట్ సూపర్. చూస్తే మీకే తెలుస్తుంది, నేనేమో ఎక్కువ చెప్పే అవసరం లేదు. సర్వింగ్ ప్లేట్లో ఇలా వేసుకుంటే కలర్ఫుల్గా ఉంది కదా. మీకు ఈ బటర్ చికెన్ గ్రేవీ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్. ఓకేనండి, అందరికీ బాయ్.